మన దేశంలో జరిగినటువంటి ఒక అత్యంత దారుణమైన సంఘటన, అత్యంత దారుణమైన విషాదం. ఈ సంఘటన మీకు కూడా జరగవచ్చు. ఎందుకంటే నేను చెప్పబోయిన తర్వాత నిజంగా మాకు భద్రత లేదు అనే ఫీలింగ్‌లోకి మీరు వెళ్ళిపోతారన్నమాట. అంత అత్యంత కఠినంగా ఉండే సంఘటన జరిగిందన్నమాట. సో, ఏ విధంగా అంటే ఏదైతే ఢిల్లీ ఉంది కదా! ఢిల్లీలోని వీవీఐపీ ఏరియా మాట. ఎవరైతే ఐఆర్ఎస్ అధికారి అంటే ఐఆర్ఎస్ అంటే మీకు తెలుసు కదా! ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అంటాం. అంటే ఏ గ్రేడ్ ఆఫీసర్స్ ఆళ్ళు. దేశంలోనే అత్యున్నత ఉద్యోగుల్లోని ఫస్ట్ ర్యాంకులో వాళ్ళు ఉంటారన్నమాట. అంత పెద్ద ఉద్యోగం అది. సో, అటువంటి ఉద్యోగస్తుడు కూతుర్ని, కన్న కూతుర్ని పాపం చంపేశారు. చాలా దారుణంగా చంపేశారు. ఎంత దారుణంగా అంటే ముందు చంపేసి ఆ తర్వాత అత్యాచారం చేశారన్నమాట. సో, దాని గురించైతే పోలీసులు చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే, కొన్ని రోజులు ముందు ఒక వ్యక్తి అయితే వీరింట్లో పనిచేశాడంట. అతని పేరు రాహుల్. అతనికి 19 సంవత్సరాలు. సో, అతను పనిచేసిన క్రమంలోని కొన్ని లొసుగులు చేశాడంట. ఏంటంటే ఏదైనా సంథింగ్ ఖర్చులుంటాయి కదా! బయటికెళ్ళి సామాను తీసుకురావడం ఇటువంటియి. ఇటువంటి ఈటిల్లో బిల్లులు ఏవైతే ఉన్నాయో బిల్లుల్లోని హెచ్చుతగ్గులు చేయడం, డబ్బులు గట్టా తినేయడం గట్టా చేసేవాడంట. దాని విషయంలో గొడవయిందంట. గొడవయిన తర్వాత అతన్ని పనిలోంచి తీసేయడం జరిగిందంట. సో, అది మనసులో పెట్టుకొని అతను మళ్ళీ ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఈ మహిళ చనిపోయింది కదా! ఈ పాప తల్లిదండ్రులిద్దరూ కూడా మార్నింగ్ వాక్ అని చెప్పేసి బయటికెళ్ళిన సమయంలోని ఒంటరిగానే ఉంటుందని చెప్పేసి కరెక్ట్‌గా ర్యాకీ చేసి మొత్తం అన్నీ కూడా ముందుగానే రెడీ చేసుకొని సడెన్‌గా ఎళ్లి అటాక్ చేసి ఆ అమ్మాయికి 21 సంవత్సరం పాపం యూపీఎస్‌సి సివిల్ సర్వీస్‌కైతే కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతా ఉంది. ఆ అమ్మాయి మీద అత్యంత దారుణంగా అయితే అత్యాచారం చేయడం జరిగింది. అదేవిధంగా చంపేయడం జరిగింది. అది కూడా మొబైల్ కేబుల్ ఏదైతే ఉందో మొబైల్ కేబుల్ తోటి పీకు చుట్టి మరీ చంపేసాడన్నమాట. చాలా దారుణంగా చంపేసాడన్నమాట. మొఖం మీద విపరీతంగా గుద్ది విపరీతమైన రక్తం మొఖమంతా చిందరబందరం అయిపోయేలాగా చంపేసాడన్నమాట. అంత పగ పెంచుకున్నాడు. సో, ఇంతే కాకుండా ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది దీంట్లో ఏంటంటే, ఈ అమ్మాయిని ఏ విధంగా అయితే అత్యాచారం చేశాడో, ఒక గంట ముందు వేరే అమ్మాయిని కూడా వేరే ఏరియాలో కూడా చేసి వచ్చాడంట ఈ అమ్మాయి దగ్గరికి. సో, ఇతను ఏ విధంగా కఠినంగా మారిపోయాడంటే, రాక్షసుడిగా మారిపోయాడంటే, పోలీసులు చెప్పిన ఈ నిజాలు వింటుంటే ఒళ్ళు గగుర్చిపడుతుందన్నమాట. అంత దారుణంగా ఉంది. సో, దేశంలోనే అంత తీవ్రమైన విషాదం. నేను చెప్తుందేంటంటే, అంత వీవీఐపీ ఉన్నటువంటి ఏరియాలోనే భద్రత లేదంటే మనకేం భద్రత ఉంటది? అందుకే దయచేసి అపరిచిత వ్యక్తులతో గొడవలు పడవద్దు. అపరిచిత వ్యక్తులతోటి మాట్లాడొద్దు. దయచేసి తగు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఒక్కసారి మీ మీద పగ పెంచుకున్నారంటే, మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉన్నా గాని, మీరు ఏ ఏరియాలో ఉన్నా గాని, వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. వచ్చి మిమ్మల్ని ఏదైనా చేసే అవకాశాలుంటాయి. దయచేసి అపరిచిత వ్యక్తులతోటి మీరు దూరంగా ఉండండి. అపరిచిత వ్యక్తులతో గొడవ పడొద్దు. నేను చెప్పే సలహా అదే. ఎందుకంటే ఒక ఇండియన్‌లో ఫస్ట్ పదవిలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యోగాలున్నాయో అటువంటి కూతుర్నే చంపేసారంటే ఎంత భద్రత ఉంటది చెప్పండి ఒకసారి అటువంటి ఏరియాలోని. అటువంటి ఏరియాలోనే ఎళ్లి చంపేసాడంటే అర్థం చేసుకోండి. మనం సామాన్యమైన వ్యక్తులం. మనం సామాన్యమైన వ్యక్తులు ఇళ్లలోకొచ్చి చంపడం చాలా సింపుల్ మాట. అందుకనే తగు జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకోవద్దు. జాగ్రత్తగా సింపుల్‌గా ఉండండి. మీ లైఫ్ మీరు అనుభవించండి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.